ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుధామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 250వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగనినన్ చీ బద్ధులయా బుద్ధులు నా బుద్ధుకు మెప్పురావో నా తండ్రి వినరా. శభాసు నిన్నే తండ్రి గనేరా. ఈ బుద్ధి ఇక మానకే బుద్ధి బూనాకు ఏ బుద్ధి బోనేనా నీ బుద్ధి చెడిపోవో నా తండ్రి వినరా. శభాసు నిన్నే తండ్రి గనేరా. ఈ కందార్థము గురు ఆజ్ఞాను ప్రవర్తనములోని 14వ కందార్థము. ఈ కందార్థము ద్వారా శిష్యుణ్ణి గురుమూర్తి మెచ్చుకుంటున్నాడు. ఎందుకు అనంటే, ఎన్ని రకాలుగా చూసినా నీలో నేర్పరితనము ఉన్నది. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని నేర్పులగని అని అంటున్నాడు. కాబట్టి నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ మరి ఆ బుద్ధి నీలో ఎలా ఉంది అంటే అది నేర్పరితనముతో ఉన్నది. ఎన్ని రకాలుగా నిన్ను పరీక్ష చేసి సూచన నీ బుద్ధి అది నేర్పరితనముగా నయశాలిగా ఉన్నది. కాబట్టి అది సుగుణములతో కూడుకున్నటువంటి సంపన్నముగా ఉన్నది అన్నప్పుడు మనము రామాయణం వింటున్నాము అంటే ఆ రాముని లక్షణాలు అన్నీ మనలో ఆ రాముని యొక్క లక్షణాలతో మన అంతఃకరణ మెదిలినప్పుడు రాముని లాంటి వాడయ్యా ఇతడు అంటాడు. అంటే రాముడా ఇతడు? మరి సీతను వివాహం ఆడినారా? అరణ్యవాసానికి పోయినాడా అంటే కాదు కదా. ఎందుకు రాముడు అని చెప్పవలసి వచ్చింది అంటే ఆ రామునిలో ఉన్నటువంటి లక్షణాలు ఇతనులో ఉన్నవి కాబట్టి రాముని లాంటి వాడయ్యా అని చెప్పి అంటారు కదా. మరి ఆ విధముగా గురుమూర్తిని ఎప్పుడైతే చేరినాడో తాను ఆ గురువులో ఉన్నటువంటి యొక్క లక్షణాలన్నీ ఇతనిలో వచ్చినవి. కాబట్టి ఎన్ని విధములుగా నిన్ను పరీక్షింపజూసినా ఆ నేర్పరితనం అనేటువంటిది నీలో ఉన్నది. నా గురువుచే విన్న గురుబోధను చక్కగా వింటున్నావు. కాబట్టి నాలోనున్నటువంటి నేర్పరితనమే నీలో ఉన్నది కనుక నీవే చక్కని శిష్యుడవు, నీవు ఆ సుగుణ సంపన్నుడవురా అని చెప్పి ఇక్కడ శిష్యుణ్ణి మరి పొగుడుతున్నాడు గురువు. కాబట్టి నీవు ఇటువంటి బోధను మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అంటే, నేనైతే ప్రబోధ విని మరి ఇక్కడ గురువుగారు కూడా తన గురువుచే ప్రబోధ విన్నటువంటి బోధనంతా కూడా వారు వీరు అనకుండా తోటి సోదరులకు, మిత్రులకు, శిష్యులకు వారు వీరు అనకుండా సాంప్రదాయ పరంపరలో వచ్చినటువంటి సాంప్రదాయకులందరికీ కూడా బోధని చక్కగా అతక చేసినాడు. కాబట్టి అలాంటి లక్షణాలు మరి నీలో ఉన్నవి కనుక మరి నీతో ఉన్నటువంటి
మరి ఆ సమానముగా నీతో సమానములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీతో మరి కొంతమంది సోదరులు ఉన్నారు కదా, ఆ సోదరులైనటువంటి వాళ్ళు కొంతమంది మందబుద్ధి కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు వింటారు, తర్వాత మరచిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా చానబట్టి నీవు మరి ఒక మెరుపు తీగ వలె చక్కదిద్దుతున్నావు. కాబట్టి నాయన ఆ నేర్పరితనం అనేటువంటిది నీలో వచ్చినది. కాబట్టి గురునిష్ట, గురుభక్తి, గురుసేవా దురంధరుడవు నీవు. కాబట్టి కొంతమంది వచ్చి బోధలో చేరుతారు, కానీ వాళ్ళు ఆ యొక్క పాత బుద్ధులు ఏవైతే ఉన్నావో ఆ బుద్ధులు అనేటువంటివి ఈ దేవవాసన అనేటువంటిది అది వాసనత్రయములలో దేవవాసన అనేటటువంటి భ్రాంతి ఎవరికి సరిగా పోదు. గురు బోధలో వచ్చి చేరుతారు, కానీ మళ్ళీ ఆ దేవతా భ్రాంతి అనేటువంటిది ఆ వాసన మొదలు విడిపించుకోవాలి, ఆ లేఖ చేసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మానక మళ్ళీ వాళ్ళు గురు మార్గములో నడవక ఇతర దేవతా మార్గములో పోయి ఆరాధిస్తున్నారు కదా నాయన. కాబట్టి అలాంటి వారాల బుద్ధి నాకు సరిపడదు. కాబట్టి నీలో ఆ బుద్ధి లేదు. కాబట్టి గురుభక్తి, గురునిష్ట, గురుసేవ ధురంధరుడవై ఈ బోధ విని నీవు ఈ బోధను ప్రచారం చేస్తున్నావే, ఆ నేర్పరితనము, ఆ బుద్ధి ఒక గురువు తప్ప ఆరాధ్య దైవము ఎవరు లేరనేటువంటి ప్రపంచంలో నీవు ప్రకాశింపబడుతున్నావు కదా. అలాంటి బుద్ధి నాకు నచ్చింది. కాబట్టి మనలో బాల్యం నుండి యవ్వనానికి ఎప్పుడైతే మనకు ఈ మార్పు వస్తుందో ఆ మార్పులో ఏమవుతాయంటే ఆ బాల్యంలో ఉన్నటువంటి యొక్క మరి అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాతవి చచ్చిపోయి మరి యవ్వనంకి వచ్చినాక కొత్త అణువులు వస్తాయి. కాబట్టి ఆ కొత్త అణువులు వస్తాయి కాబట్టి మనకు ఆ బుద్ధి వికాసం, ఆ యవ్వనంలో ఏమి చేయాలనో ఆ బుద్ధి వికాసిస్తుంది కదా. మరి ఆ విధంగానే గురుమూర్తి చేరినాక ఆ పాత బుద్ధులన్నీ విడిచిపెట్టి కొత్త బుద్ధులను నేర్చుకొని మన నడకని మరి ఈ యొక్క గురుమార్గంలో ప్రయాణింపజేయాలి. కాబట్టి మరి అలా నీవు ఆ బుద్ధిని ప్రసరింపజేసుకొని ప్రకాశింపజేసుకొని మరి ఇతరులను కూడా ప్రకాశింపజేస్తున్నావే, ఆ బుద్ధి నాకు నచ్చింది. కాబట్టి ఇతరుల వాసనలకు, ఇతర బోధలకు నీ బుద్ధి పోయినట్లయితే వారు మరి బద్ధులు. వారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బద్ధులు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఎన్ని నేర్పులగని నన్ను చే బద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినదా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఎలాంటి వారి బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఆ బుద్ధి నాకు సరిపోదు. కాబట్టి మరి వారి బుద్ధులు వాళ్ళు నడిచే నడవడిక ఏదైతే ఉన్నదో పాత అలవాట్లు, ఆ యొక్క బుద్ధి అనేటువంటిది వికాసం చెందక పాత అలవాట్లలోనే వాళ్ళు కట్టుబడిపోతున్నారే, వాళ్ళ బుద్ధి నాకు నచ్చలేదు. ఎందుకంటే సావాసా దోష గుణో భవంతు అన్నారు కదా. మరి అలాంటి సోపతి చేస్తే వాళ్ళ బుద్ధులు నీకు వస్తాయి. కాబట్టి మరి ఆ చెడ్డ అలవాట్ల బుద్ధికి నీవు సరిపడవు. కాబట్టి అలా కాకుండా చక్కని సుజనుల సహవాసముతో నీ నడక కొనసాగించు. మరి నీవే కొనసాగించు, అదే నీకు నచ్చిన మార్గము. ఈ యొక్క పరిపూర్ణ మార్గము లోపటినే ప్రయాణం చేయగాని ఇతరుల మార్గము లోపటికి నీవు పోయినట్లయితే నీ బుద్ధి చెడిపోతుందిరా నాయన అని చెప్పి ఇక్కడ శిశునికి మరి గురువు గారు మెచ్చుకుంటున్నాడు. కాబట్టి నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా, శివాస్ నిన్ను ఎతండ్రి గనరా అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ శిభాస్ నిన్ను ఎతండ్రి గనరా అంటే పరిపూర్ణ బోధ వినుటకు సర్వలక్ష సంపన్నుడవైన నీకు జన్మనిచ్చిన తండ్రి ఎంత గొప్పవాడో కదరా అని చెప్పి ఆ యొక్క తండ్రిని కూడా మరి గురువు గారు పొగడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఈ బుద్ధి నికమానకు ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు. కాబట్టి యోగ్యతను ఏమాత్రము విడిచి ఉండకు, ఇతర మార్గములలో ఏ మాత్రము ప్రవేశించకు. ఏ మార్గములో ప్రవేశించదలిసిన మరి ఆ అధికారము యోగ్యత
అది నశించగలవు. కాబట్టి అలాంటి నశింపజేసుకోకుండా ఈ మార్గంలోనే ప్రకాశించి లోక కళ్యాణం కొరకై ఈ బోధని ప్రచారము చేయి. ఆ నేర్పరితనము నాలో ఉన్నటువంటిది నీలోనికి వచ్చింది కాబట్టి నాయన, నీవు మరి ఒక సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నంత వరకు, నీవు ఉన్నంత వరకు నీవు ఈ లోకములో ప్రబోధను ప్రచారం చేయమని చెప్పి ఇక్కడ శిష్యుణ్ణి మరి పొగిడి మెప్పించి అతని యోగ్యతని గ్రహించి అతనికి మరి మార్గోపదేశం చేస్తున్నాడు గురువుగారు. అందువరకు మన గురువుగారు కూడా ఒక పాటలో ఏం రాయడం జరిగిందంటే, ప్రభు నీవు వినా దిక్కెవ్వరు అభయమివ్వవా, పరిపూర్ణ పరంధామ గురు శరణు శరణయ్యా అనే పాటలో పొన్నాల వంశ క్షీర జలది పూర్ణ శశంక బోధామృతంబునొసగినను బ్రోవవేమయా, ముధులనైన దోల్చి తిరట ముధులొలుకగా సూటిగను బోధనాటి తిరట సోద్యముందగా, ప్రభు నీవు విన్నా దిక్కెవ్వరు అభయమివ్వవా, పరిపూర్ణ పరంధామ గురు శరణు శరణయ్యా, చిన్నారి చిట్టి బాబు విన్నాను నీ మొరా, నిన్నెవరు కన్నరోయి నిన్ను బ్రోతునిప్పుడే, నీ బుద్ధి శుద్ధి భక్తికి నే ముగ్ధుడనైతి, ధ్రువ చరిత ఓలె నీ చరితను ధ్రువము జేతురా, పొన్నాల వంశ క్షీర జలది పూర్ణ శశంక బోధామృతంబునొసగినను బ్రోవమేమయ, ముద్దులనైనను దొల్చితరట మరి ముద్దులొలకగా సూటిగను బోధన మది నాటితిరి స్వామి అని చెప్పి గురుగారు వేడుకొనుచుండగా, మరి తన గురువైనటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారు ఏమని అతన్ని మెచ్చుకుంటున్నాడు అంటే, చిన్నారి చిట్టి బాబు విన్నాను నీ మొరా, నిన్నెవరు కన్నరోయి నిన్ను బ్రోతునిప్పుడే. చిట్టిబాబుగా ప్రేమతో ఇక్కడ పిలుస్తున్నాడు గురువుగారు. కాబట్టి విన్నాను నీ మొరా, నిన్నెవరు కన్నరోయి నేను బ్రోతునిప్పుడే. నేనెవరు కన్నరోయి, నీవెవరో నేనెవరో తెలియదు కదా. కాబట్టి ఆ వేళ ఎలాంటిదో నీకు ఉపదేశం ఇచ్చినటువంటి వేళ, ఆ వేళ ఆ శుభో సందర్భమున నీకు ఈ ప్రబోధన ఇచ్చినాను కదా, ఉపదేశం ఇచ్చినాను కదా. దానిలో నీ నడక, నీ యొక్క యుక్తి, నీ యొక్క భావము, నీ యొక్క ఆచరణ, నీ యొక్క దృఢత్వము, ఇదంతా కూడా నీవు కలబోసుకొని ఆ ప్రబోధనంతా కూడా ఆకలింపు చేసుకున్నావు నాయన. కాబట్టి నీ బుద్ధి శుద్ధి భక్తికి నీ ముగ్ధుడనైతి, నీ బుద్ధి నీ శుద్ధి నీ భక్తికి నీ ముగ్ధుడనైతి, ధ్రువ చరిత ఓలె నీ చరితను ధ్రువము జేతురా. ధ్రువుని చరిత్ర వలె, అంటే ధ్రువుడు అంటే ఆ యొక్క నక్షత్ర మండలం, సూర్యచంద్ర నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఒక ధ్రువ నక్షత్రము తార. ఆ తార ధ్రువ నక్షత్రము వలె సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా తన యొక్క చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈ భూమండలంలో ఈ యొక్క సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరి నీ చరిత్ర అనేటువంటిది అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ లోక కళ్యాణం కొరకు నీవు ప్రబోధ చేయి. ఈ లోక కళ్యాణం కొరకు నీవు ఈ పరిపూర్ణ బోధను మరి ఇతరులకు అందరికీ నీది నాది అనకుండా మరి సాంప్రదాయక గురుభక్త శిష్యులందరికీ కూడా ప్రబోధ చేసేటువంటి యొక్క సత్తా నీ లోపల ఉంది. కాబట్టి నాయన, ఈ బోధని నీవు ప్రచారం చేసి మరి ఆ చరిత్రని నిలబెట్టుకో. ఆ చరిత్ర నీకు శాశ్వతంగా నిలిచిపోయేటట్లు నిన్ను ఆశీర్వదించి అభయప్రదానం చేసి పంపుతున్నా అని చెప్పి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారు మద్గురువులైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారిని అభయమిచ్చి ఆశీర్వదించి ఈ లోకానికి పంపితే, ఈ లోకములో ఉన్నటువంటి ఒక సర్వజన మానవాళికి కూడా ఈ పరిపూర్ణ బోధను అందజేసినటువంటి మహానుభావుడు మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ స్వామివారు. అతని చరిత్ర మరి శాశ్వతము వలె, అతని చరిత్ర సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక చరిత్రని గురువు అనుగ్రహాన్ని పొందినటువంటి
మహాభక్త విశేషముడు మరి ఆ యొక్క గురుసేవ దురంధరుడైనటువంటి మద్గురుమూర్తి శ్రీ అమలానంద పాటల పండరనాథ్ గారి చరిత్ర. మరి లోకంలో ఇంకా పోను పోను ఈ బోధకు ఇంకా ఎందరో మరి ప్రచారకులని తయారు చేసి పంపినాడు కదా, వాళ్ళు కూడా మరి ఇంకా మిగతా వారికి ఇంకా మరి లోకం ఉన్నంత వరకు కూడా వారి యొక్క చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పి మరి ఇక్కడ ఆ గురు పాదపద్మములకు సాష్టంగా దండ ప్రణామములు చేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.